నా పేరు శ్వేత కట్ట. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 13 ఇయర్స్ 14 ఇయర్స్ బేబీకి లంగా ఓని మీద హాఫ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఈ పిక్ చూస్తున్నారు కదా, బ్యాక్లో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ విషయానికి వస్తే బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అయితే ట్రై చేశాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మోడల్ ఉంది. సో వై నాట్, పిల్లలకి ఎందుకు ట్రై చేయకూడదు, మా పాపకు ఎలా ఉంటుంది అనేసి ట్రై చేశాను. మనకైతే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. అదే పిల్లల కోసం ఏదన్నా మోడల్ చూడాలి అంటే చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్ అయితే. సో నేనేంటంటే ఏదన్నా ఒక రిఫరెన్స్ పిక్ తీసుకొని పిల్లల మీద ప్రయోగం అయితే చేస్తుంటాను. అప్పుడప్పుడు ఫ్లాప్ కూడా అవుతాయి. నేను ఏదో రిఫరెన్స్ పిక్ తీసుకొని ఏదో క్రియేట్ చేయాలనుకుంటే అది ఏదో కూడా అయిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి, నేను చేసిన మిస్టేక్ మీరు చెయ్యొద్దు అనేసి నేను వీడియోస్ అయితే పెడుతుంటాను. నాలాగా మీరు మీ పిల్లలకి స్టిచ్ చేసుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయగలను. అదొక బూస్ట్ అన్నమాట. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ అవ్వండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. మీరు ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ వేయాలి అంటే వేయొచ్చు. నేను ఇక్కడ నెక్ హైలైట్ చేయాలి అనేసి ఫ్రంట్ పార్ట్కి అయితే లేస్ వేయలేదు. ఇన్ కేస్ మీరు లేస్ వేసినా కూడా క్యాన్వాస్తోనే నెక్ని అయితే డిజైన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే లుక్ అనేది నీట్గా వస్తుంది. సో ఎవరన్నా ఇన్ కేస్ కటింగ్ వీడియో చూడని వాళ్ళ కోసము జస్ట్ మెజర్మెంట్ అయితే చూపించాను. ఇక్కడ మనము మన నెక్ లెంత్ ఎంత ఉందో అంత ఒక క్యాన్వాస్ అయితే తీసుకోండి. కుట్టిన తర్వాత నాకు రెడీగా 5 రావాలి. అందుకనేసి 1/2 ఇంచు కుట్టడానికి ఖర్చు అనేది వదిలేసి 5 అన్నీ తీసుకున్నాను. సో టోటల్గా 5.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3.2, 3 ఇంచుల మీద 2 గీతలు అయితే తీసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత 1.5 లేదా 1.5 అయితే మార్క్ వేసుకున్నాను. మనం స్కాలప్ డిజైన్ షేప్ కట్ చేసుకోవాలి కదా. సో నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1/2 ఇంచు లోపలికి తీసుకున్నాను స్కాలప్ డిజైన్ వేయడానికి. అంటే 1.5 తీసుకున్నాం కదా, ఆ మార్క్కి ఈ మార్క్కి మధ్యలో మనం షేప్ అనేది స్కాలప్ షేప్ అనేది వెయ్యాలి. సో 1/2 ఇంచ్ కన్నా ఇంకా తక్కువ తీసుకున్నాను. ఇంకొక ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు తీసుకోవాల్సింది. బట్ దానివల్ల ఏంటంటే షేప్ వచ్చి రానట్టు అయితే అనిపించింది. మరి నాకు షార్ప్గా కూడా వద్దు. రీసెంట్గా కొందరు బ్లౌజెస్ చూశాను వేసుకున్నప్పుడు, ఆ షార్ప్ ఎక్కువ రావడం వల్ల బ్యాక్ సైడ్లో అయితే ఇట్లా లేచినట్టు కనిపిస్తుంది. లుక్ అయితే వెనుక నుంచి అస్సలు బాగాలేదు. ఇంకా నెక్ షేప్ విషయానికి వస్తే నేను వీడియోలో చెప్పాను కదా, అది మనం ఫ్రీ హ్యాండ్తోని ప్రాక్టీస్ చేస్తే మనకు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా క్యాన్వాస్ మీద కటింగ్ చేయకుండా మీరు ఒకసారి పేపర్ కటింగ్ 1-2 సార్లు చేయండి. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి ఎలా డిజైన్ వేయాలి అనేసి. సో దీనికి పర్టికులర్గా మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు, జస్ట్ అది షేప్ చూసి మనము మార్క్ వేసుకోవడమే. పైన క్యాన్వాస్ అనేది 1/2 ఇంచు పెట్టుకొని కట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకొని మనం క్యాన్వాస్ స్టిక్ చేసుకున్నప్పుడు మనకు నెక్ అనేది సాగకుండా ఎంత కావాలో అంత నీట్గా వస్తుంది. సో ఫస్ట్ అయితే మధ్యలో ఒక కుట్టు వేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఏదైతే నెక్ ప్యాటర్న్ ఉందో నిదానంగా జాగ్రత్తగా మీరు అటు మనకు క్లాత్ మీద పడొద్దు కుట్టు, అలా అనేసి క్యాన్వాస్ మీద పడొద్దు కుట్టు. సో కార్నర్లో మెల్లగా, స్పెషల్లీ ఎక్కడైతే మన కట్ వర్క్ డిజైన్ వచ్చిందో అక్కడ ఆగి మనము కుట్టేసుకుంటేనే మనకు షేప్ అనేది బాగా వస్తుంది. సో నా చిన్న మిషన్ కదా, ఆటోమేటిక్ లేపడానికి రాదు. సో నేను చేత్తో చేసుకుంటూ మెల్లగా కుట్టుకుంటూ ఉంటాను, లేకపోతే షేప్ అనేది అవుట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ రఫ్గా కుట్టుకున్న తర్వాత మనము నెక్ కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత ఇంకొకసారి కుట్టు అనేది వేసుకోండి. 1/2 ఇంచు మధ్యం గ్యాప్ వదిలేసి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇంకొకసారి కుట్టుకుంటే ఏంటంటే ఇన్ కేస్ మీకు స్టార్టింగ్లో షేప్ రాకపోయినా కూడా ఇంకొకసారికి బాగా షేప్ వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడెక్కడైతే స్కాలప్ కానీ మూలలు కానీ వచ్చాయో దాని దగ్గర కట్ వేసుకొని తిప్పేసుకోవడమే. తిప్పుకున్న తర్వాత
లైనింగ్ వైపు నుంచి నిదానంగా కార్నర్కి ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ వైపు నుంచి వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ ఒకటి బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ వైపున కొన్నిసార్లు మనకు ఇక్కడ కార్నర్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది లైట్గా కనిపిస్తుంది కదా. సో అలా కనిపించకుండా ఉండాలి అంటే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి కుట్టు వేయకుండా లైనింగ్ వైపు నుంచి కుట్టు వేశారు అంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కనిపించకుండా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకొంచెం ఒక 1/2 ఇంచు వరకు కట్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో అది ఇంకొంచెం బయటికి వస్తే బాగుండు అనిపించింది. బట్ ఆల్ ఓవర్గా లుక్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఈ డిజైన్ అయితే అటెండ్ చేశాను అండ్ బాగుంది. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. సో అక్కడ కట్ చేసుకొని సంకలోతు అనేది తీసుకున్నాను. పిల్లలు కూడా కొంచెం సంకలోతు అనేది తీయాలి, ముడత రాకుండా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ పిల్లలకు గుచ్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంచెం తీసినట్టయితే చేయండి. తర్వాత నడుము పట్టి వేసుకోవాలి. అలాగే మీకు కావాలి అంటే నేను వీడియోలో చూపించాను కదా, అలా ఒక కర్వ్ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రేట్గానే కుట్టుకోవచ్చు. అండ్ కింది వైపున హెమ్మింగ్ పట్టి అనేది కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలాంటి డిజైన్స్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం 1కి 2 సార్లు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అనమాట. ఎప్పుడైనా సరే మనం అలా 2 పార్ట్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది 2 ఒకసారి పరుచుకొని చెక్ చేసుకొని మీరు కుట్టుకోండి. చాలాసార్లు ఏంటంటే ఒకటే వైపున అయిపోతాయి అన్నమాట. నేను నేర్చుకునేటప్పుడు చాలాసార్లు చేశాను. అప్పటి నుంచి మార్క్ అనేది వేసుకుంటాను. 2 సైడ్ ఒక మార్క్ వేసుకుంటే మనకు గుర్తు అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నడుము పట్టి దగ్గర 1/2 ఇంచు గ్యాప్ వదిలి మనం కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని అక్కడక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. సో తిప్పుకున్న తర్వాత మనం పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, నేను ఇక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే కుట్టు అనేది వేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కుట్టు అనేది వేయొద్దు, లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు నుంచే కుట్టు అనేది వేయాలి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇన్ కేస్ పైపింగ్ వేయాలి అనుకున్నా కూడా తిప్పుకోకుండా డైరెక్ట్గా పైపింగ్ అనేది వేసుకోండి. లేకపోతే లేదు మాకు పైపింగ్ వద్దు లేస్ వద్దు అనుకున్నా కూడా నార్మల్గా యాజ్ యూజువల్గా తిప్పుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ లేస్ అనేది వేస్తున్నాను. ఏదైతే నడుము పట్టి కుట్టుకున్నామో డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా షేప్ వచ్చిందా లేదా చూసుకొని 3 ఇంచుల వరకు ఒక మార్క్ వేసుకొని మధ్యలో మనం నడుముకి డాట్ వేస్తాం కదా, ఆ డాట్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ కూడా ఏదైతే రాంగ్ వైపు ఉందో రాంగ్ వైపున పెట్టుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. సో కుట్టుకునే ముందు చెక్ చేసుకోండి కరెక్ట్గా వేసారా లేదా అని. 1/2 ఇంచు ఖర్చు వదిలేసి కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఏదైతే నెక్ షేప్ ఉందో ఆ షేప్ దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఏదైతే నెక్ షేప్ ఉందో అక్కడ కొంచెము చూసుకోండి షేప్ వచ్చిందా లేదా అని. ఇన్ కేస్ మీకు షేప్ రాకపోతే ఫినిషింగ్ అనేది బాగుండదు. సో అక్కడ కొంచెం జాగ్రత్త బిగినర్స్ అయితే. తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసి అక్కడక్కడ ఖర్చులు అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు తిప్పేసుకోవాలా. తిప్పుకునేటప్పుడు ఏదైతే మూల ఉందో ఆ మూల దగ్గర ఏదైనా కానీ కొంచెం షార్ప్ది కానీ ఏదన్నా వేసి షేప్ వచ్చేలాగా చూసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోండి.
సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందో అది కట్ చేసేసుకోవాలి. నడుము భాగం తీసేసుకొని షేప్ ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ బిగినర్స్ కోసం ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు పావు ఇంచు గ్యాప్లోనే మన కుట్టు అనేది పడాలి. అలా పడాలి అంటే మనం ఒక మార్కర్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఒక పావు ఇంచు గ్యాప్లో ఒక మార్క్ అనేది వేసుకొని కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకునేటప్పుడు కూడా నెక్ వైపు నుంచి కాకుండా సంక వైపు నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే నెక్ కటింగ్ చేసామో ఆ నెక్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ మనం సంక వైపు నుంచి కొలత చూసుకొని నెక్ ఎక్కడ వరకు వచ్చింది అని చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఎడ్జ్ తగ్గులు ఉంటే నడుము దగ్గర కానీ లేకపోతే ఆర్మ్ హోల్ దగ్గర కానీ షేప్ అనేది చేసుకొని బ్యాక్ హుక్ కదా, సో నేను ఇప్పుడు బ్యాక్ హుక్ కోసము కటింగ్ అయితే చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకుంటున్నాను. సో హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకునే ముందే లేస్ అనేది వేసేసుకోండి. లేస్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అనేది జాయిన్ చేసుకోండి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకునేటప్పుడు ఇంకొక విషయం గమనించాల్సింది, కొన్నిసార్లు మనకి ఏంటంటే హుక్స్ పట్టి పెద్దగా కాజా పట్టి చిన్నగా ఇలాంటివి జరుగుతుంటాయి. సో కింద నడుము పట్టి పెట్టుకోకముందే మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎంత ఉందా లేదా చూసుకొని కటింగ్ చేసుకుంటే కూడా మనకు ఈక్వల్గా హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వస్తుంది. హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టిన తర్వాత కింద నడుము పట్టి ఉంటుంది కదా, ఆ నడుము పట్టి కూడా పెట్టేసుకోవాలి. నేను జాయిన్ చేసుకోక ముందే అన్ని దగ్గర ఒక మార్క్ అయితే వేసుకుంటాను. చెస్ట్ భాగము ఎక్కడి నుంచి ఎంత వచ్చింది, నడుము భాగం ఎంత ఉంది అనేసి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఫినిష్ ఇవ్వక ముందే ఇవన్నీ చెక్ చేసుకున్నాము అంటే ఎక్కడన్నా అరే ఇది కరెక్ట్ రాలేదు అంటే కూడా మనం మిస్టేక్ ఉన్నా కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. అంత ఫినిషింగ్ అయిన తర్వాత ఏదైనా చెక్ చేసుకున్నా కూడా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అన్నీ విప్పాల్సి వస్తుంది. సో ఫినిషింగ్ ఇచ్చే ముందు 1-2 సార్లు అయితే నేను చెక్ చేసుకుంటాను. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్కి కానీ ఎవరికైనా కానీ. నాకైతే ఇది కొంచెం అలవాటు. పెద్దవాళ్ళ జాకెట్లు కుట్టినా పిల్లలకి కుట్టినా నాకైతే ఇది అలవాటు అయిందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు హ్యాండ్స్ జాయింట్స్ చేసేటప్పుడు ఈక్వల్గా రావు కదా, సో అక్కడ రావాలి అంటే మనం చెక్ చేసుకోవాలి. వాయిస్ సో నాకు ఫ్రంట్ భాగం కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. అక్కడ కొంచెం అంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ అనిపించింది. అందుకనేసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కూడా మనము సైడ్ దగ్గర కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట. లేకపోతే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఒక పార్ట్ ఎక్కువ రావడం ఇంకొక పార్ట్ తక్కువ రావడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. సో ఫైనల్గా పట్టి మొత్తం చెక్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగానికి నడుము పట్టి వేసాను అండ్ బ్యాక్ సైడ్కి కూడా నడుము పట్టి అనేది వేసేసాను. అండ్ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను ఒక కుట్టు వేసుకొని షేప్ చేసుకుంటాను. ఎంత ఎగ్జాక్ట్గా తీసుకున్నా కూడా ఒక పావు ఇంచు అటు ఇటు నాకైతే అవుతుంది. ఫ్రంట్ భాగం అన్నా కొన్నిసార్లు కొంచెం ఎక్కువ అవుతుంది, బ్యాక్ సైడ్ దన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. ఈవెన్ 2 లైన్స్ అయినా సరే నాకు అది ఎక్కువనే. సో నేను ముందే చూసుకొని కట్ చేసుకుంటాను. నాకు కొంచెము సంకలోతు తీయాలి ఏమో అనిపించి నేనైతే ఇక్కడ కొంచెం సంకలోతు అయితే తీసిన తర్వాత మనము ఏదైతే ప్రిన్సెస్ కట్కి కుట్టుకున్నామో అక్కడ కుట్టు ఊడిపోతుంది కదా, ముందుగా మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకున్నాను. మళ్ళీ సంకలోతు ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా 7 అనేది అయితే నాకు వచ్చింది. మీరు చెస్ట్ పార్ట్ కరెక్ట్గా తీసుకుంటే మీకు సంక రౌండ్ ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే కుట్టు అనేది స్ట్రైట్గానే వస్తుంది. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు చూసారు అంటే మీకు ఎంతో కొంత వీడియో అనేది హెల్ప్ అయింది కదా. ఇక్కడ నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడు నేను బిగినర్స్ కోసం అనేసి వీడియో అనేది డీటెయిల్గా చేశాను కదా, ఇలా చేయాలా లేకపోతే ఓన్లీ మెజర్మెంట్స్ కట్ టు కట్ చెప్పాలా అనేది నాకు ఒక చిన్న సజెస్ట్ చేయండి.
చేయాలి. అలా చేయడం వల్ల నా వీడియోస్ గ్రోత్ ఎలా వస్తుంది, నా వీడియోస్ ముంగటికి వెళ్తున్నాయా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. సో దయచేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక డీటెయిల్గా చేయాలా, కట్ చేయాలా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే నేను హ్యాండ్స్ ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు, చాలా వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది అందుకనేసి. బట్ నేను ఇక్కడ హ్యాండ్ ఎలా తీసుకున్నాను అంటే ఆల్రెడీ శారీకి సింగిల్ బార్డర్ అయితే వచ్చింది. సో పైన కింద కొంగులో బార్డర్ వస్తాయి కదా, అవి 2 బార్డర్స్ తీసుకొని జాయింట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఎంతైతే బార్డర్ వచ్చిందో అది మొత్తం పెట్టేశాను. 2 బార్డర్ కలిపి అరౌండ్ 8 ఇంచెస్ వరకు అయితే వచ్చింది. సో మా పాపకి ఎగ్జాక్ట్గా సెట్ అయింది అనమాట. సో షార్ట్కట్లో చెప్పాలి అంటే నేను చేసే మెథడ్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాను. సంకలోతు ఎంత ఉంది, సంక రౌండ్ ఎంత ఉంది అని చూసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. కర్వ్ అంటే సంకలోతు ఏం తీయను. ఎప్పుడైతే మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకొని సంక రౌండ్ ఎగ్జాక్ట్గా ఇన్ కేస్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే పావించు కూడా కొన్నిసార్లు ఎక్కువ వస్తుంటుంది. సో ఆ పావించు ఎక్కువ వచ్చినప్పుడు నేనేంటంటే సంకలోతు కూడా అంతే మెజర్మెంట్లో కట్ చేసుకుంటానన్నమాట. సో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను హ్యాండ్స్ మొత్తము గ్రాఫ్ అంటే మొత్తం కుట్టిన తర్వాత కానీ నేను సంకలోతు అనేది తీయను. ఇది నా మెథడు. అండ్ బార్డర్ అయితే చిన్నగా వచ్చింది, సైడ్లో బార్డర్ అయితే జాయిన్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అంతే. హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపుకి రావాలి హ్యాండ్స్ది, బ్యాక్ పార్ట్ బ్యాక్కి రావాలి. అంటే సంకలోతు ఎటువైపు అయితే తీసామో అది ఫ్రంట్ పార్ట్న రావాలి. అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అన్ని మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు హ్యాండ్స్కి వచ్చిన మార్క్ అండ్ మనకు చెస్ట్ దగ్గర పెట్టుకున్న మార్క్ అండ్ నడుము దగ్గర పెట్టుకున్న మార్క్ అన్ని జాయింట్ అయితే కూడా పిల్లలకు కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో నేను అందుకే మార్క్స్ అనేవి నార్మల్గా కుట్టగానే చెక్ చేసుకుంటాను. కొన్నిసార్లు ఏంటంటే 2 లైన్స్ డిఫరెన్స్ వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే 1/2 ఇంచు డిఫరెన్స్ వస్తుంది, మరి ఎప్పుడో ఒకసారి నాకు 1/2 ఇంచు డిఫరెన్స్ అనేది వస్తుంది, కొన్నిసార్లు అనమాట, ఎక్కువ రాదు. సో నార్మల్గా అయితే ఎగ్జాక్ట్గానే వస్తుంది. కానీ మనం కూడా మనుషులమే కదా, అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. బట్ 1/2 ఇంచు వచ్చింది అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాము అని అర్థము. ఇంకా 1 ఇంచ్ వచ్చింది అంటే బ్లౌజ్ ఎక్కడో తేడా కొడుతుంది అనేసి అర్థం అనమాట. ఇక్కడ మీకు హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక టిప్ చెప్తాను. నార్మల్గా మనం డబల్ కుట్టు అనేది వేసుకుంటాం కదా హ్యాండ్స్కి, కుట్టు మీద కుట్టు వేసుకుంటాము. అలా కాకుండా ఇంకొంచెం మనం ఏదైతే 1/2 ఇంచు వదిలి కుట్టు వేసుకుంటాం కదా, ఆ కార్నర్లో కూడా వర్లాక్ చేస్తారు చూడండి, అక్కడ కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. అలా వేసుకుంటే మనకు వర్లాక్ వేసినప్పుడు ఎంత పని చేస్తుందో అలా కుట్టు వేసుకోవడం వల్ల కూడా మీకు యూజ్ అయితే ఉంటుంది. సో టోటల్గా 3 కుట్లు అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏవైతే మార్క్ వేసాను కదా పాయింట్స్, చెస్ట్, హ్యాండ్స్, నడుము, సో అన్నీ చూసుకొని చెక్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. 14-15 ఇయర్స్ పిల్లలకి కుట్టాము అంటే కొంచెం ప్రాక్టీస్ అయినట్టే. అటు పెద్దవాళ్ళు ఉండరు, ఇటు చిన్నవాళ్ళు ఉండరు, వీళ్ళ ఏజ్ ఏంటంటే మిడిల్ ఏజ్ అనమాట. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వడం మర్చిపోకండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది అనేది ఓ చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.